నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఆధ్వర్యంలో జిల్లాలోనే మొదటి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుతో పాటు అధికారులు పాల్గొని గ్రామ సమస్యలు, పాస్బుక్లోని లోపాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ సందర్భంగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ రైతులకు రెవెన్యూ సమస్యలు అనాదిగా వస్తున్నాయని, ఎన్నిసార్లు సరిచేసినా సమస్యలు మళ్లీ రావటంతో ప్రజలకు నేడు రెవెన్యూ వ్యవస్థ మీద నమ్మకం పోయేలా ఉందన్నారు. రెవెన్యూ అధికారులు కొంచెం కష్టం అనిపించినా సరే సమస్యను తిరిగి పునరావృతం కాకుండా చూడండి అన్నారు. రైతులకు ఎలాంటి చిన్న సమస్య లేకుండా పాస్ పుస్తకాలు అందివ్వటానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతు పాస్ పుస్తకాల ముద్రణలో అనేక తప్పులు జరిగాయి. కూటమి ప్రభుత్వం వాటన్నిటిని సరిచేసి రైతులకు అందిస్తుందన్నారు. గత ప్రభుత్వంలో 80% రెవెన్యూ సమస్యలే వచ్చాయన్నారు. గతంలో తప్పుల తడకగా పాస్ పుస్తకాలను అధికారులు ముద్రించారు. వైసీపీ నేతలు చెప్పింది మాత్రమే విని రైతులకు పుస్తకాలు ఇచ్చారు. జొన్నలగడ్డలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, కూటమి ప్రభుత్వం రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందజేయడం జరిగిందన్నారు. ప్రతిసారి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా తప్పులు సరిచేసే పుస్తకాలు అందిస్తామని తెలిపారు. ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలకి, నల్లపాటి రాము గారికి, ఎంఆర్ఓ గారికి, ఈ రెవెన్యూ సమస్యలు అనేది అనాదిగా ఉన్నాయి. మనకి ఇదేంటంటే ఒక చాలిగూడులాగా ఉంది. ఇది పబ్లిక్ ఏంటంటే రెవెన్యూ వాళ్ళ మీద నమ్మకం పోయే పరిస్థితి వాళ్ళు వచ్చింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నమ్మకాన్ని కలగజేస్తూ మరి ఎంఆర్ఓ గారి దగ్గరుండి మరి కొన్ని గ్రీవెన్సెస్ రావడం జరిగింది. దాదాపు 1200లో దాదాపు 500-600 గ్రీవెన్స్లు ఉన్నాయి. వీలైనంతటికి ఉగాది లోపల దాన్ని క్లియర్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే మన ప్రభుత్వం కాబట్టి మనం బయటపడి దాని గురించి మాట్లాడకుండా దాన్ని సాల్వ్ చేసుకుందాం. ఎందుకంటే ఈ సమస్యలు అనాదిగా ఉన్నాయి కాబట్టి ఇంతవరకు మీరు తెలంగాణలో కూడా చూశారు, ధరణి పోర్టల్స్ పెట్టారు, అది వల్ల కాక వదిలేశారు. అట్లానే భూ పోర్టల్స్ మనం పెట్టాం, ల్యాండ్ పోర్టల్స్ మన వల్ల కాల. అందుకనే కరణం గారు ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు ఏ సమస్యలు లేవో వాళ్ళు కొత్తగా సమస్యలు రావడం జరిగింది. కాబట్టి మరి సచివాలయ సిబ్బంది, ఏబీఆర్ఓ గారు అందరూ కూడా జాగ్రత్తగా పనిచేసి ఈ గ్రామానికి సాధ్యంగా న్యాయం చేయండి. ఇక్కడ న్యాయం జరిగితే మిగతా గ్రామాలకు కూడా త్వరితగతిన న్యాయం జరుగుతుంది, వాళ్ళకు కూడా ఒక నమ్మకం కలుగుద్ది. అందుకని ఆ నమ్మకాన్ని మరి క్రియేట్ చేయడానికి ఎంఆర్ఓ గారు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎంఆర్ఓ గారు దగ్గరుండి సొంతంగా ఆ కార్యక్రమం దగ్గరుండి చేయాలి. నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో మొట్టమొదటిసారిగా రెవెన్యూ సదస్సు అనేది ఒకటి పెట్టడం జరిగింది ఇవాళ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో రీసర్వే పేరుతో గ్రామాల్లో చాలా సమస్యల్ని సృష్టించడం జరిగింది. పాస్బుక్లన్నీ కూడా తప్పులు తడకగా ఉన్నటువంటి పరిస్థితి. పాత రోజుల్లో జాయింట్ ఎల్పి నెంబర్ పెట్టడం, ఒక రైతుకు సంబంధించినటువంటి పాస్బుక్లో సంబంధం లేనటువంటి వేరే వ్యక్తి పేరు రావటం, అలాగనే విస్తీర్ణాలు తక్కువ అవ్వటం, అలాగే చాలా సమస్యలు ఈ గ్రామాల్లో ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామానికి పోయినా 80% సమస్యలు ఈ రెవెన్యూకు సంబంధించినటువంటి రీసర్వే ద్వారా వచ్చినటువంటి సమస్యలే ఉన్నాయి. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం వారు తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రాజముద్రతో కూడినటువంటి పాస్బుక్స్ని ఇష్యూ చేయటం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం చూపించుకునే దాంట్లో భాగంగా అంతకుముందు ఉన్నటువంటి పాస్ పుస్తకం ఇది. వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఫోటోతో కూడినటువంటి పాస్ పుస్తకం ఇది. దీన్ని ఇవాళ ఉన్నటువంటి ఉమ్మడి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు రాజ్యముద్రతో కూడుకున్నటువంటి పాసు పుస్తకాలని రైతులందరికీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కొత్త పాస్ పుస్తకాలు మంజూరు చేయబడ్డాయి. మంజూరు చేసిన వాటిలో రీసర్వే అయినటువంటి గ్రామాలలో కొన్ని తప్పులు ఉన్నాయి. ఆ తప్పులను సరిచేయడానికి పాస్ పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ జరిగినవి. వాటిల్లో తప్పులను సరిచేయడానికి నర్సరావుపేట మండలంలో మొట్టమొదటిసారిగా ఈరోజు సెలవు రోజు అయినప్పటికీ గ్రామస్తులు నల్లపాటి రాము గారి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించి ఈ యొక్క గ్రామస్తులకి 2 నెలలలోపు అన్ని సమస్యలని సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని చెప్పి ఈ యొక్క సభాముఖంగా మీడియా మిత్రులందరికీ నేను తెలియజేస్తున్నాను. రెవెన్యూ అధికారులకి ముఖ్య గమనిక, జొన్నలగడ్డ రైతాంగం రీసర్వేలో పడుతున్నటువంటి ఇబ్బందిని గురించి రెవెన్యూ వాళ్ళు పరిష్కారం చేయాలని కోరుచున్నాము. నాది పోతవరప్పాడు, నాకు 1 ఎకరం ఉంది. రీసర్వేలో 6 సెంట్లు తగ్గింది. నా భార్య పేరుతోటి 87 సెంట్లు ఉంది. అందులో 7 సెంట్లు తగ్గింది. ఒకవైపు గవర్నమెంట్ డొంక, ఒకవైపు వచ్చేసి సాగర కాలువ. ఈ హద్దుల మధ్య నాది ఉంది. అన్నదమ్ముల పంపుల్లో లేనోళ్ళకి ఉండది, ఉండోళ్ళకి లేనట్టుగా ఈ విధంగా రెవెన్యూ రీసర్వేలో ఇబ్బంది పెట్టారు. మేము పెట్టి కూడా సంవత్సరం అయింది. ఇంతవరకు తిప్పటమే కానీ పరిష్కారం లేదు. కనుక మాకు రీసర్వే చేసి మాకు హద్దులు చూపించవలసిందిగా కోరుచున్నాము. ఈ రెవెన్యూ సదస్సు సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, గతంలో పనిచేసిన అధికారులు రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయకుండా, రైతులకి 2 అన్నదమ్ములు ఉండి చెరెకరం అయితే ఒకరికి ఎకరం 5 సెంట్లు రాయటం, ఒకరికి 95 సెంట్లు రాయటం, కావాలని జుట్టు ముడేసి ఇప్పుడు వస్తే ఏమంటున్నారు, వాడి చేత సంతకం పెట్టించుకురా అంటారు. వాళ్ళు ఏం పెట్టరు, సంతకం పెట్టరు. ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అధికారులు కూడా ఆ సమస్యల్ని తీరవకుండా ఊరికి తిప్పుతూ ఉన్నారు. అలా కాకుండా రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా నడిచే విధంగా మంచి అధికారుల్ని, యువకుల్ని వేసుకొని ఒక టీముగా ఉండి, ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు, ఒక రోవర్ ఒకటి ఇస్తాం మనకు సొంతంగా, దాన్ని రిపేర్ చేయించుకోండి, ఒక 50,000 పెట్టని చేయించుకోవడానికి కూడా మన వాళ్ళు ఇష్టపడ్డారు. కాబట్టి కొద్ది రోజుల్లోనే సమస్యలను తీరుస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. గత 1 రోజుల కిందట పాస్బుక్ల పంపిణీకి మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సంబంధిత అధికారులతో పాటు రామగారు కూడా వచ్చాడు. ఆ రోజు మేము చెప్పాం, రైతుల సందర్భంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎల్బీ నెంబర్లు అన్నీ కూడా మరి ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి సరిచేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని చేశారు. మరి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మరి రాష్ట్ర టీడీపీ నాయకులు రామగారి మరి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ సంబంధిత అధికారులు కూడా వచ్చారు. కాబట్టి ఇక్కడ ఎంఆర్ఓ గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఎంఆర్ఓ గారు మీరు కూడా రైతు బిడ్డగా మరి పక్కనే ఉన్న రాయపాడు నుంచి వచ్చిన మరి రైతు కాబట్టి మీరు రైతుల ఇబ్బందులు కూడా మీకు తెలుసు కాబట్టి వెంటనే మీరు స్పందించి ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులతో పాటు మండలంలో ఉన్న రెవెన్యూ అధికారులు కూడా మరి తీసుకువచ్చి మాకు రైతులకు దాదాపు మీ లెక్కల ప్రకారమే 150 ఎల్బీ నెంబర్లు అని చెప్పారు. ఈ 150 ఎల్బీ నెంబర్లతో పాటు కూడా కొంతమంది రైతులకి మరి ఎకరం ఉంటే 80 సెంట్లు వచ్చింది, అది 2 ఎకరాలు ఉంటే 1 వచ్చింది. అటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కూడా జొన్నలగడ్డ గ్రామ రైతుల తరఫున కూడా, మా అన్నయ్య గారి తరఫున కూడా, టీడీపీ తరఫున, ప్రజా సంఘాల తరఫున కూడా మేము ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.